నా హగ్లు ఇస్తే నేను వచ్చి కొట్టేస్తావాడిని. అసలు అందరికి ఇస్తున్నా, నీ ఒక్కరికి ఇస్తున్నా హగ్లు. అసలు బిగ్ బాస్ నసా ఎందుకు అనుకుంటున్నానంటే ఇప్పుడు మనకి రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే మన దేశంలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది బిగ్ బాస్. అన్ని భాషల్లో భారీ ఆదరణతో ముందుకు సాగుతోంది. మీకు అభిజిత్ లవ్ స్టోరీ తెలుసు అంటే కదా? ఏం లేదు సార్, ఏముంటాయి ఇప్పుడు డాడీ ముందు పెట్టుకుని. రీసెంట్ గానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సక్సెస్ఫుల్ గా పూర్తయింది. సీజన్ 7 విన్నర్ గా కామన్ మెన్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. ఎప్పుడూ లేనిది ఈ సీజన్ పూర్తయ్యాక జరిగిన హడావిడి తెలిసిందే. ఇక బిగ్ బాస్ సీజన్ 7 తరువాత మరో 2 నెలల్లోనే బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2ని మొదలు పెట్టాలని చూస్తున్నారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ విన్నర్గా బిందు మాధవి నిలిచింది. ఓటీటీ సీజన్పై ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించలేదు. అందుకే లాస్ట్ ఇయర్ ఓటీటీ సీజన్ను చేయలేదు. అయితే సీజన్ 7 సక్సెస్ అవడంతో బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ను కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి నుంచే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 స్టార్ట్ అవుతుందని టాక్. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 గురించి ఇప్పటికే హోస్ట్ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. ఈసారి హోస్ట్గా నాగార్జున చేరని టాక్ నడుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 1 ఎన్టీఆర్, సీజన్ 2 నాని హోస్ట్గా చేయగా ఐ హావ్ టు టాక్ నాని గారు. మండే టు ఫ్రైడే టాక్, సాటర్డే సండే లెట్ మీ టాక్. సీజన్ 3 నుంచి కింగ్ నాగార్జున ఒంటి చేత్తో బిగ్ బాస్ ని లాక్కొస్తున్నారు. మధ్యలో నాగార్జున హోస్ట్ గా చేయనని చెప్పిన బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం నాగార్జున అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఆయనతోనే చేయిస్తున్నారు. సీజన్ 8 విషయంలో మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈసారి నాగార్జునకు బదులుగా వేరే హోస్ట్ తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే రేసులో చాలా మంది సెలబ్రిటీస్ ఉండగా ఫైనల్ గా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. బాలకృష్ణ అన్స్టాపబుల్ షో సూపర్ సక్సెస్ కావడంతో హోస్ట్ గా నాగార్జున కూడా అదుర్సనేలా చేసుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ టీం కూడా బిగ్ బాస్ సీజన్ 8కి హోస్ట్గా నాగార్జునకు బదులుగా బాలకృష్ణను తీసుకుంటే బెటర్ అని భావిస్తున్నారట. బాలకృష్ణ హోస్ట్గా బిగ్ బాస్ చేస్తే మాత్రం హౌస్ మేట్స్కి హడలే అని చెప్పొచ్చు. మామూలుగా తనకు నచ్చని పని చేస్తేనే ముక్కుసూటిగా చెప్పే బాలయ్య బిగ్ బాస్ హోస్ట్గా చేస్తే కంటెస్టెంట్ని కడిగి పారేయడం పక్కా అని చెప్పొచ్చు. మరి నిజంగానే నాగార్జునకు బదులుగా బాలకృష్ణ బిగ్ బాస్ హోస్ట్గా చేస్తారా లేదా అనేది త్వరలో క్లారిటీ రానుంది.